హాయ్ టు ఆల్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ మొదలు పెడుతున్నానండి. ఈరోజు సండే అండి, 7 o'clock అవుతుంది. సో బీచ్కి వెళ్దామని చెప్పేసి బయలుదేరామండి. వెళ్తూ ఉన్నామన్నమాట. అలాగా సో ఈ ఎడ్ల బండి చూసారా అండి, చాలా బాగుంటుంది. ఈ ఎడ్ల బండిని చూస్తే బాల్యం గుర్తొస్తూ ఉంటుంది. అంటే 90s 80sలో ఉన్న బార్న్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఎడ్ల బండి ఒక మంచి మరపురాని జ్ఞాపకమే. ఉదయకిరణాలు చెట్ల మధ్య నుంచి పడి ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. బీచ్ రోడ్డు చాలా బాగుంది కదా. ఇలా వెళ్తుంటే ఇక్కడ చూడండి, చాలామంది ఒక దగ్గర గుమిగూడి ఉన్నారు. వీళ్ళని చూసి నేను చాలా కంగారు పడేదాన్ని. ఎందుకు ఇక్కడ గుమిగూడి ఉన్నారు వీళ్ళు అని చెప్పి మొదట్లో, కానీ తర్వాత అర్థమైంది అక్కడ చేపలు తీసుకొచ్చి అమ్ముతారండి. అందుకు కొనుక్కోవడానికి వస్తూ ఉంటారు అందరూ. సండే అంటే ఆ మాత్రం ఉండాలి కదండి మరి. బీచ్కి వెళ్దామని బయలుదేరాం కదండి. బీచ్ రోడ్ అంతా బ్లాక్లో ఉంది. ఎందుకంటే యాక్చువల్లీ ఎవ్రీడే బ్లాక్లోనే ఉంటుంది 8 o'clock వరకు, మార్నింగ్ 8 o'clock వరకు. ఎందుకంటే అక్కడ వాకింగ్ చేసే వాకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని వెహికల్స్ అన్నిటినీ కూడా ఆపుతారు ముందుగానే. సో అక్కడ ఈరోజు ఏంటంటే అక్కడ ఒక ప్యారెడ్ జరుగుతుంది, దానివల్ల ఆపారండి. అసలు మేము వేరే రూట్ తీసుకుని మేము బీచ్ రోడ్లోకి వెళ్ళామన్నమాట. సో చూద్దాం. సో ఈ పెరేడ్ని ఎందుకు చేస్తున్నారంటే February 4th ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా గుర్తిస్తారటండి. ఇంకా క్యాన్సర్ గురించి అవగాహన పెంపొందించడానికి, దాని యొక్క నివారణ, గుర్తింపుకి, ఇంకా ట్రీట్మెంట్ని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం కూడా February 4th ఈ క్యాన్సర్ దినోత్సవాన్ని జరపడం అనేది జరుగుతుంది. ఈ పెరేడ్ యొక్క ముఖ్య ఉద్దేశం అదండి. సో మేము ఆ పెరేడ్ని చూసుకుంటూ మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. 2020 నాటికి క్యాన్సర్ వల్ల అనారోగ్యం ఏదైతే ఉందో, మరణాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ చేయడానికి, అంటే చాలా తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఈ క్యాన్సర్ దినోత్సవం అనేది జరపడం ఈ పెరేడ్ యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పారండి వాళ్ళు. అయితే మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆర్గనైజేషన్, మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అని ఇక్కడ వైజాగ్లోనే ఎంవిపిలో ఉందండి. దానికి సంబంధించినటువంటి స్టాఫ్ ఎవరైతే మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే దీన్ని, ఈ క్యాన్సర్ దినోత్సవాన్ని ఇక్కడ ప్యారెడ్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. సో ఈ నవేడేస్ మనకి క్యాన్సర్ అనేది చాలా భయానకమైనటువంటి వ్యాధుల్లో ఒకటండి. మనకి తెలుసు అందరికీ, అది చాలా చిన్న వయసు పిల్లలకు కూడా అది వ్యాధి అనేది రావడం అనేది జరుగుతుంది. దానివల్ల చాలా జీవితాలు కోల్పోతున్నారు చాలామంది. కాబట్టి ఇటువంటి ప్యారెడ్స్ వల్ల మనలో ఖచ్చితంగా అవగాహన రావాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో ఈ ప్యారెడ్ అనేది ముఖ్య లక్ష్యం కూడా అదే. సో ఇక్కడ పిల్లలు స్కౌట్ చేస్తున్నారండి, ఒక బ్యాండ్ తీసుకుని దాంతో స్కౌట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్యాన్సర్ దినోత్సవంలో భాగంగానే
నో హెయిర్ సెల్ఫీ అని చెప్పేసి అని ఒక కార్యక్రమం ఉందటండి. అది ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడం కోసం చాలామంది నార్మల్గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క హెయిర్ని రిమూవ్ చేసి వాళ్ళతో సెల్ఫీ తీసుకుని ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేస్తారటండి. ఇది కూడా ఈ క్యాన్సర్ దినోత్సవంలో భాగంగానే చేస్తారంట. సో అంటే క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేడియేషన్ ప్రభావంగా చాలా హెయిర్ని కోల్పోతారు. సో వాళ్ళకి ధైర్యం ఇచ్చే ప్రాసెస్లో వాళ్ళు గుండు చేసుకుని సెల్ఫీ తీసుకుని అది సోషల్ మీడియాలో షేర్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళకి ధైర్యం అనేది రావడం అనేది జరుగుతుందండి. సో ఈ పెరేడ్లో భాగంగానే వాళ్ళు ఈ బెలూన్స్ పట్టుకుని ఆ బెలూన్స్ని పైకి ఎగరేస్తూ వాళ్ళు ఈ పెరేడ్ని ముందుకి సాగిస్తున్నారండి. పైన డ్రోన్స్ అవి కూడా అవన్నీ క్యాప్చర్ చేస్తున్నాయండి. వాళ్ళు బెలూన్స్ అనేవి పైకి వదిలిపెట్టారు. పెరేడ్ని చూసుకుంటూ మేము కూడా ముందుకి వెళ్ళిపోయామండి. తర్వాత ఏంటంటే క్యాన్సర్ గురించి ఒకసారి మనం చెప్పుకోవాల్సి వస్తే మంచి పోషకాహారం తీసుకుంటూ క్యాన్సర్ కణాలు అనేవి మనకి బాడీలో పెరగకుండా మనం చాలా వరకు కూడా జాగ్రత్త తీసుకుంటూ ఉండాలండి. అండ్ ఒకవేళ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్లో ముందుగా ఉండాల్సింది ఏంటంటే ధైర్యం అండి. మంచి ధైర్యాన్ని వాళ్ళు పెంపొందించుకుని శారీరకంగా మానసికంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్లయితే ఈ క్యాన్సర్ని జయించవచ్చండి. చాలామంది క్యాన్సర్స్ని జయించి మనకి ధైర్యాన్ని చాటారు. కాబట్టి ఈ క్యాన్సర్ దినోత్సవం రోజున నేను ఈ పరేడ్లో ఇలా ఒక భాగంగా అవటం అనేది నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది. సో మేము వెళ్ళిన పని కొంచెం లేట్ అవ్వడంతో బ్రేక్ఫాస్ట్ బయటే చేయాల్సి వచ్చిందండి. ఇక్కడ చక్కెర పొంగలి చాలా బాగుంటుందండి సాయిరామ్ పార్లర్లో. అసలు ఒకసారి టేస్ట్ చూడాల్సిందే. బయట ఫుడ్ ఎంత బాగున్నా కూడా హోమ్ ఫుడ్డేనండి. హోమ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ హెల్దీ
అండ్ ది బెస్ట్. ఏదో తప్పదు అనుకున్నప్పుడు తప్ప ఇలాగా బయట ఫుడ్ అనేది కరెక్ట్ కాదని నాకు తెలుసు, కానీ ఈరోజు తప్పలేదండి. ఇక్కడ క్రౌడ్ చూస్తే చాలా హెవీ క్రౌడ్ ఉంటుందండి ఈ సాయిరామ్ పార్లర్లో. అంటే యాక్చువల్లీ టేస్ట్ అండ్ క్వాలిటీ కొంచెం బెటర్గా ఉంటుందండి. సో అందుకే ఇక్కడ క్రౌడ్ ఎప్పుడు ఎనీ టైం వెళ్ళినప్పటికీ కూడా క్రౌడ్ ఇట్లానే ఉంటుందండి. సో ఇక్కడ స్పెషల్ చక్కెర పొంగలి అన్నమాట. బ్రేక్ఫాస్ట్లో చక్కెర పొంగలి ఏంటంటే యాక్చువల్లీ చక్కెర పొంగలి ఇక్కడ స్పెషల్ కాబట్టి ఎప్పుడు ఏ టైంలో వెళ్ళినప్పటికీ కూడా తీసుకుంటామండి. అంటే రెగ్యులర్గా కాదు, ఏదో అప్పుడప్పుడు పని మీద వెళ్ళి స్ట్రక్ అయిపోతే మాత్రమే. సో ఇంకా మా హస్బెండ్ వెయిట్ చేసి నా కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారండి. సో ఉప్మా పెసరట్టు అండి. టేస్ట్ ఓకే, అంటే సూపర్ అని చెప్పలేను కానీ ఓకే అండి. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఒక టీ కంపల్సరీ కదండి. అంటే యాక్చువల్లీ టీ అలవాటు ఉన్న వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తర్వాత టీ ఎంత ఇంపార్టెంటో బాగా తెలుస్తుంది కదండి. సరే అండి, ఇది అయిపోయిన తర్వాత మేము మళ్ళీ ఇంటికి వచ్చేసాము. సో సండే ఇంట్లో ఫుడ్ ప్రిపరేషన్ ఏంటో చూసేసాయండి. ఈ వ్లాగ్ని ఇక్కడితో ముగించేస్తున్నానండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్